మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ యాప్ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. భారతదేశం ఒక శాంతికరమైన దేశం. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం కనుక స్టార్ట్ అయితే ఇండియా యుద్ధం చేయదు, పాకిస్తాన్ కూడా యుద్ధం చేయదు. ఈ రెండు దేశాలు కొంతకాలం పాటు మూడో ప్రపంచ యుద్ధానికి దూరంగా ఉంటాయి. పాకిస్తాన్ మీడియా యొక్క రిపోర్ట్ ప్రకారం చైనా ఎక్స్టర్నల్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుందని తెలిసింది. మరియు చైనా ఇండియాని ఆక్రమించడానికి దేనికైనా సిద్ధంగా ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సిపిఈసిని మెయింటైన్ చేయడానికి చైనా ఏమైనా చేస్తుంది. న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అంటే ఎన్ఎస్జీ లో ఇండియాకి పర్మిషన్ రాకుండా ఉండడానికి చైనా ఎంతగానో ప్రయత్నించింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియాకి విరుద్ధంగా ఉండడానికి చైనా సైనిక సహాయం చేస్తుంది. ఒకవేళ మీరు భారతీయులైతే మీ మైండ్ లో ఒక క్వశ్చన్ ఎదురై ఉంటుంది, చైనా ఇటువంటి పాకిస్తాన్ దేశంతో ఎందుకు చేతులు కలిపింది అని. అంతేకాకుండా అలా చేతులు కలిపిన దేశం ఏ విధంగా డెవలప్ కూడా కాలేదు, కానీ పాకిస్తాన్ ఎందుకు చేతులు కలిపింది అనే ప్రశ్న మీ మైండ్ లో ఎప్పుడైనా వచ్చిందా? మరి అలా వస్తే దాని యొక్క సమాధానం మీకు ఈ వీడియో యొక్క చివర్లో తెలిసిపోతుంది. అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో చైనా ఎందుకు వస్తుంది, మరి అలా మధ్యలో రావడానికి చైనా యొక్క అవసరం ఏంటి అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిపిఈసి కోసం దాదాపు $45 బిలియన్ చైనా పాకిస్తాన్ మీద ఇన్వెస్ట్ చేసింది. మరియు చైనా పాకిస్తాన్ కి ఈ ట్రేడ్ నంతా కాశ్మీర్ పాకిస్తాన్ మధ్యలో ఉండే ట్రేడ్ నుంచి పంపిస్తుంది. అది బార్డర్ పోర్ట్ నుండి చేస్తుంది. ఆ హార్బర్ ని చైనా 2059 వరకు పాకిస్తాన్ నుంచి లీజ్ కి తీసుకుంది. అంటే 2059 వరకు పాకిస్తాన్ లో ఉండే ఆ బార్డర్ పోర్ట్ చైనా ఆధీనంలో ఉంటుంది. మరి చైనా ఇంత ఇన్వెస్ట్మెంట్ పాకిస్తాన్ మీద ఎందుకు చేసింది? ఎందుకంటే అలా చేయడం వల్ల చైనాకి పాకిస్తాన్ సముద్రం యొక్క యాక్సెస్ లభిస్తుంది. ఎందుకంటే ఈ గాదర్ పోర్టు ద్వారా సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా మరియు వెస్ట్ ఏషియాకి మెయిన్ ప్రధాన మార్గంలో ఉంది. దానివల్ల చైనా ఏషియా మరియు ఇతర దేశాలకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఈజీగా చేస్తుంది. అది కూడా పూర్తిగా సురక్షితంగా. ఒకవేళ అలా చేయకపోతే ఆ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇండియా మొత్తం తిరిగి వెళ్లాల్సి వచ్చేది. అది చాలా దూరమైన మార్గం. ఎందుకంటే ఒకవేళ ఆ విధంగా సప్లై చేయాలంటే ఇండియా దాటి, మయన్మార్ దాటి, థాయిలాండ్, మలేషియా దాటి ఆ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. దానికి చాలా సమయం పట్టేస్తుంది. ఈ మ్యాప్ లో కనిపిస్తున్న బ్లాక్ లైన్ చైనా ఇదివరకు ఎగుమతులు దిగుమతులకు ఉపయోగించిన సముద్ర మార్గం. చైనా ఈ దారిని ఆఫ్రికా, ఏషియా దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఇప్పుడు సిపిఈసి గురించి తెలుసుకుందాం. పాకిస్తాన్ యొక్క మ్యాప్ లో గులాబీ రంగులో కనిపిస్తున్న లైన్ దాన్ని సిపిఈసి లైన్ అంటారు. అది 3218 కిలోమీటర్ల దారి. అందులో రోడ్డు, రైల్వే మరియు పైప్ లైన్ కూడా కలిగి ఉంది. ఈ లైన్ పాకిస్తాన్ యొక్క గ్వాదర్ మరియు చైనా యొక్క జెంగ్జియాన్ నగరాన్ని అనుసంధానిస్తుంది. దీనికి ఒకేలా ఒక లక్ష్యం, చైనా ఆఫ్రికాతో కలవాలి. ఒకవేళ ఈ లైన్ కనుక పోతే చైనా ఇండియాతో పాటు మయన్మార్, థాయిలాండ్, మలేషియా దాటుకొని వెళ్లాల్సి వస్తుంది. ఆ దారి 12,900 కిలోమీటర్ల దూరం. అంటే ఆ దారి కంటే 4 రెట్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీని కారణంగానే చైనా ప్రతి విషయంలో పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. చైనాలోని ఈస్ట్ జింజియాన్ లో హై స్పీడ్ రైల్వే మరియు హైవే నిర్మించింది. దానివల్ల వారి యొక్క ట్రాన్స్పోర్ట్ తొందరగా అయిపోతుంది. మరియు పాకిస్తాన్ లోని గ్వాదర్ సముద్ర మార్గంలో చైనీస్ ప్రొడక్ట్స్ చాలా తొందరగా గల్ఫ్ మరియు ఆఫ్రికా దేశాలకు చేరుకుంటాయి. దాని కారణంగానే చైనా ప్రతి విషయంలో ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఇంటర్ఫియర్ అయ్యి పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. చూసారు కదా, ఇండియా పాకిస్తాన్ కి గొడవైనప్పుడల్లా చైనా ఎందుకు కలగ చేసుకుంటుందో అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.